హాయ్ హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. ఫస్ట్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఇంటికి అయితే మా అక్క వాళ్ళైతే వచ్చింది. నాకు తను అక్క అవుతుంది. ఇప్పుడు ఇక్కడ పప్పన్నం అయితే తింటున్నారు. ఇంకా నేను అబ్బాయిదా అమ్మాయిదా అనేది రివీల్ చేయలే కదా. అదెవరో కాదు, తన పేరు అంజలి. తననైతే రెడీ చేస్తున్నారు. మా దాంట్లో అయితే ఫస్ట్ పప్పన్నం తినే ముందు వచ్చిన వాళ్ళకి కొంచెం మిక్చర్ ఇంకా స్వీట్ అయితే పెడతారు. వీళ్ళందరూ అబ్బాయి వాళ్ళ తరపున వచ్చిర్రు. ఇంకా వీళ్ళు రాగానే వీళ్ళకి మిక్చర్ స్వీట్ అయితే పెట్టించిర్రు. सिस्टम काय मुंडे तो ना हेडब्यानो असं से हेडब्यानो मत मारतो लेक पकार कॉल का उधरा हाय बालक मारले हाय को हेडब्यानो करता दिगाता बेसानो कोण हान मार ए लोक केन मुणे आहे ने बालो ना संदे మా దాంట్లో ఇంపార్టెంట్ అంటే ఇదే ఫస్ట్ ఇంపార్టెంట్. ఫస్ట్ ఇదైన తర్వాతనే పెళ్లి. అది ఏంటిదంటే బెల్లం అనేది అందరికి పంచుతారు. చూస్తున్నారు కదా, అందరికి బెల్లం అయితే పంచుతున్నారు. కిలో బెల్లం తెచ్చి దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అందరికి పంచుతారు. మా దాంట్లో ఇలా చేస్తే పెళ్లి సంబంధం ఖాయం అయినట్టు. దీన్ని మేము ఏమంటామంటే గోల్ ఖావా అంటారు. అంటే మీ దాంట్లో పప్పన్నం తినడం అంటారు, మా దాంట్లో గోల్ ఖావా అంటారు. అంటే పప్పన్నం తినే ముందు బెల్లం తింటారు మా దాంట్లో. ఇంకా మా మమ్మీ అయితే చాయ్ తీసుకెళ్తుంది. అబ్బాయి వాళ్ళు వచ్చినప్పుడే చాయ్ ఇవ్వాల్సింది, కానీ అప్పుడు మిక్చర్ స్వీట్ తినాలన్నా కదా, అందుకే చాయ్ ఇవ్వలేదు. ఇప్పుడు చాయ్ ఇస్తుంది అయితే మా మమ్మీ, ఇంకా పెళ్లి కూతురు వాళ్ళు చిన్నమ్మ. అసలు అందరికి చాయ్ ఇవ్వాల్సింది అయితే పెళ్లి కూతురు, కానీ తనకి రెడీ చేస్తున్నారని మా మమ్మీ వాళ్ళైతే ఇస్తున్నారు. అసలు అందరూ బెల్లం తినేటప్పుడు కిందనే కూర్చోవాలంట. అంటే ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు వాళ్ళు, మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ ఎవరైనా సరే కింద కూర్చొని తినాలంట. అది పద్ధతి అంట. వీళ్ళకేమో తెలియకుండా అందరూ చైర్స్ మీద కూర్చొని తినేసిర్రు. ఇంకా అందరికి బెల్లం అయితే పంచిపెట్టిర్రు. అసలు నేను అంజలికి ఏమైతానంటే నేను మర్దలైతా తనకి. మా మమ్మీ తనకి అత్తమ్మ అవుతుంది. మా మమ్మీ ఇంకా వాళ్ళ డాడీ వీళ్ళిద్దరు అన్నా చెల్లెళ్ళు. వాళ్ళ డాడీ నాకు మేనమామ అయితే. ఇప్పుడు బెల్లం అయితే తినేసిర్రు కదా, ఇప్పుడైతే అందరూ ఫంక్షన్ హాల్ కి వెళ్ళడానికి అయితే రెడీ అవుతున్నారు. ఇప్పుడు నేను కూడా మా ఫామ్ హౌస్ దగ్గరికి వెళ్ళి రెడీ అవ్వడానికి అయితే పోతున్నా. డ్రెస్ మీదే పోవచ్చు, కానీ ఇంకా అక్కడ చాలా మంది వస్తారు కదా, అందరి ముందులో డ్రెస్ వేసుకొని ఉంటే బాగుండదు కదా. అంటే ఫంక్షన్ పెద్దగా అవుతుంది కదా, ఇంకా శారీ వేసుకుంటే బాగుంటుందని ఇంకా శారీ అయితే కట్టుకొని అయితే పోతున్నాం. ఇంకా మేమైతే రెడీ అయిపోయినా మా ఆటోలో అయితే పోతున్నాం. మేము ఎవరెవరం అంటే నేను, మా మమ్మీ, ఇంకా మా అక్క. మా అక్క పేరు చెప్పలేదు కదా, తన పేరు చంద్రకళ. మేము కళ అని పిలుస్తాం. ఇంకా మా ఆయన, ఇంకా మా అక్క వాళ్ళ ఆయన. మేమందరం కలిసి ఆటోలో అయితే వచ్చేసినాం. చూస్తున్నారు కదా పెళ్లి కూతురు అగోండి, చాలా బాగుంది కదా. కానీ మాకన్నా ముందే చాలా మంది వచ్చేసారు. అసలు ఆల్రెడీ నేను చెప్పినా కదా, ఆయన ఎక్కడికి వెళ్ళినా లేదు. ఇంకా మేము వెళ్ళేసరికి అయితే అక్కడ
పూజ అయితే జరుగుతుంది, అబ్బాయి వాళ్ళ పూజ. అదే అబ్బాయితో పూజ అయితే జరిపిస్తున్నారు. మేము వచ్చేసరికి అమ్మాయితో జరిపించే పూజ అయితే అయిపోయింది. ఇంకా రింగ్ అయితే చేంజ్ చేసుకోలేదు, ఎందుకంటే ఎంగేజ్మెంట్ టైం అనేది చాలా లేట్ అయింది. అందుకే ఫస్ట్ అందరూ లంచ్ చేయడానికి అయితే పోయిర్రు. మేమిద్దరమే పోలే, ఎందుకంటే మేము ఆ చిన్న బాబుని పట్టుకొని కూర్చున్నాము. ఆ బాబు వాళ్ళ మమ్మీ అన్నం తినేసి వస్తా కొద్దిసేపు కూర్చోండి పట్టుకొని అని చెప్పింది. బాబు లేస్తే తిననివ్వడు, అందుకే ఇంకా మేము కొద్దిసేపు పట్టుకొని కూర్చున్నాం అక్కడ. ఆరెంజ్ కలర్ శారీ వేసుకుంది కదా తనే ఆ బాబు వాళ్ళ మమ్మీ. కానీ మాకు కూడా చాలా ఆకలైంది, అందుకే ఇంకా బాబుని పట్టుకొని పైకి అయితే పోయినాం. అంటే పైనే లంచ్ చేస్తున్నారు. ఇంకా ఈ రోజు ఎంగేజ్మెంట్ లో స్పెషల్ ఏంటిదంటే సాంబార్, పాలకూర పప్పు, వైట్ రైస్, మటన్ కర్రీ, చికెన్ కర్రీ, బగారా రైస్, ఇంకా ఫ్రూట్స్. ఇన్నున్నాయి. మరి స్వీట్ ఏది అని అనుకుంటున్నారా? స్వీట్ ఉంది, కానీ వీడియో తీయడం అయితే మర్చిపోయాను. స్వీట్ పేరు ఏంటిదో చెప్పాను, డబల్ కా మీఠా. ఇంకా అన్నం అయితే తినేసినాం. తినేసి కిందికి వచ్చేసరికి వీళ్ళిద్దరు అయితే ఎంగేజ్మెంట్ అయితే స్టార్ట్ చేసేసారు. ఫస్ట్ అయితే వాళ్ళిద్దరు బొట్టు పెట్టుకుంటున్నారు ఒకరినొకరు. అవును, అమ్మాయి పేరు చెప్పినా గానీ అబ్బాయి పేరు చెప్పలేదు కదా. అబ్బాయి పేరు నరసింహ, అమ్మాయి పేరు తెలుసు కదా మీకు ఆల్రెడీ. అమ్మాయి పేరు అంజలి. నరసింహ వెట్స్ అంజలి. వీళ్ళది లవ్ మ్యారేజ్. అబ్బాయి వాళ్ళైతే అమంగల్లో ఉంటున్నారు, అమ్మాయి వాళ్ళేమో ఎంజాల్లో ఉంటున్నారు. ఇంకా ఎంగేజ్మెంట్ అయిపోయిందా, ఇంకా ఫోటోలు దిగడానికి క్యూ అయితే కట్టిర్రు. అదే ఫోటోలు దిగడానికి లైన్ అయితే కట్టిర్రు. కొందరేమో ఫోటోలు దిగడానికి వస్తారు, కొందరేమో తినడానికి వస్తారు, కొందరేమో అయ్యో వెళ్ళకపోతే వీళ్ళేమైనా అనుకుంటారేమో అని కొందరు వస్తారు. నిజమే కదా, మీరే చెప్పండి. ఇంకా అందరైతే ఫోటో దిగేసిర్రు, ఇంకా మేమే మిగిలినాం. అందుకే మేము కూడా ఫోటో అయితే దిగేస్తున్నాం. అవును, అడగడం మర్చిపోయినా, నా శారీ ఎలా ఉంది, బాగుందా? బాగుంటే కామెంట్ చేయండి. మా బాబు అయితే ఒక్క చోటు ఉంటలేడు, అటు పోతుండు ఇటు పోతుండు. ఫోటోలు దిగుదాం రారా అంటే అసలు రావట్లేడు. ఇంకా లాస్ట్ కి ఎలానో అలా నించోబెట్టిన. ఇంకా తర్వాత పెళ్లి కూతురు వాళ్ళ కాలేజ్ ఫ్రెండ్స్ వచ్చి తనతో ఫోటోలు వీడియోస్ అయితే తీసుకున్నారు. నాకైతే వాళ్ళ ఫ్రెండ్స్ చాలా మంచిగా అనిపించారు. అందరు చాలా బాగున్నారు, ఇంకా మంచిగా మాట్లాడుతున్నారు. నాకైతే మంచి. ఇంకా ఫైనల్ గా వాళ్ళ ఫ్రెండ్స్ అయితే కేక్ అయితే కట్ చేయిస్తున్నారు. వీళ్ళ ఫ్రెండ్స్ అయితే చాలా దూరం నుంచి వచ్చిర్రు, ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్ నుంచి వచ్చిర్రు. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ కేక్ కట్ చేద్దామని అక్కడ టేబుల్ పెట్టేసి దాని మీద కేక్ అయితే పెట్టేసిర్రు. ఇప్పుడు వైట్ లంగావని వేసుకొని వెళ్తుంది కదా, ఆమెమో వాళ్ళ చెల్లెలు, వాళ్ళ పెద్దమ్మ కూతురు, అంటే అంజలి వాళ్ళ పెద్దమ్మ కూతురు. అంజలి వాళ్ళ మమ్మీ ఏం చెప్పిందంటే వాళ్ళ చెల్లెల్ని ఆమె పక్కన పోయి నించో కేక్ కట్ చేపిస్తుర్రు కదా, వెళ్ళి నించో అని చెప్పింది. కానీ వాళ్ళ ఫ్రెండ్స్ ఏమనుకున్నారంటే ఫోటో దిగడానికి వచ్చిందేమో అని అనుకొని ఇంకా టేబుల్ అనేది పక్కన అయితే తీసేస్తున్నారు. కానీ ఆమె ఎందుకు వచ్చిందంటే జస్ట్ నించోడానికి, అందరు కేక్ కట్ చేస్తారు కదా, ఇంకా పక్కన ఎవరు లేరని ఇంకా వాళ్ళ చెల్లెలు వచ్చి నించోడానికి అయితే వచ్చింది. ఇప్పుడు ఆమె అయితే ఫోటో దిగింది కదా. కానీ ఇప్పుడు వస్తున్న వాళ్ళైతే అంజలికి అన్న తమ్ముడు. వైట్ కలర్ షర్ట్ వేసుకున్నాడు కదా ఆయనేమో అన్న, బ్లాక్ కలర్ షర్ట్ వేసుకున్నాడు కదా ఆయనేమో తమ్ముడు. ఆయన బ్లాక్ కలర్ షర్ట్ వేసుకున్నాడు, ఆయన తమ్ముడు అంటే ఎవరు నమ్మరు కదా, ఇద్దరు అన్నల లెక్కనే ఉన్నారు. ఇంకా వాళ్ళు కూడా ఫోటో అయితే దిగిర్రు. ఇంకా దిగిన తర్వాత ఇంకా వీళ్ళతో అయితే కేక్ కట్ చేపిస్తున్నారు. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అయితే చాలా సపోర్ట్ అయితే చేస్తున్నారు వాళ్ళకి. ఇంకా వాళ్ళందరూ కేక్ కట్ చేపించి ఇంకా ఫోటోలు అయితే దిగిర్రు. ఇంకా కొద్దిసేపు వాళ్ళ ఫ్రెండ్స్ అయితే పెళ్లి కూతురికి పెళ్లి కొడుకుకి అయితే కొద్దిసేపు ఆట పట్టించిర్రు. అంజలిది వడ్డానం ఉంది కదా, అదేమో ఊసిపోతుంది, ఎంత మంచిగా పెట్టినా ఉండలేదు. అది వాళ్ళ ఫ్రెండ్స్ పెట్టడానికి ట్రై చేస్తున్నారు కానీ అది ఊసిపోతుంది, ఆ వడ్డానం ఉండలేదు కదా. ఇంకా నరసింహ అన్నేమో దాన్ని పట్టుకున్నాడు, అంటే ఆ పెళ్లి కొడుకు ఆ వడ్డానంని పట్టుకొని ఇంకా వాళ్ళిద్దరు అయితే కేక్ తినిపించుకున్నారు.
బాబు అయితే అస్సలు వస్తలేడు. ఆ కేక్ ఎప్పుడు కట్ చేసిర్రో గానీ అప్పటి నుంచి అక్కడే ఉన్నాడు. ఎప్పుడెప్పుడు ఇస్తారా అని చూస్తున్నాడేమో. వాళ్ళ ఫ్రెండ్స్ ఏమనుకున్నారో ఏమో, ఈ అబ్బాయి ఎందుకు కేక్ ఇక్కడికి వస్తున్నాడు అనుకున్నారేమో. మరి ఇంకా ఎంగేజ్మెంట్, కేక్ కటింగ్ అంతా అయితే మంచిగా జరిగింది. వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకా వాళ్ళకి కేక్ తినిపించి ఇంకా విషెస్ అయితే చెప్తున్నారు. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ కొద్దిసేపు ఉండి ఇంకా వాళ్ళైతే వెళ్ళిపోయారు. ఇంకా మేము కూడా పొద్దున్న నుంచి వెయిట్ చేస్తా ఉన్నాం దేనికంటే డాన్స్ కోసం. ఇంకా డాన్స్ అయితే స్టార్ట్ అయిపోయింది మాది. बॉडी काढायचं नाक बाजू काढायचं मानवाड అందరు చాలా దూరం నుంచి వచ్చారు కదా. ఇంకా డాన్స్ చేసి అలసిపోయి ఇంకా లేట్ అయిందని వెళ్ళిపోయారు. ఇంకా ఆ టైంలో వర్షం అయితే బాగా పడుతుంది. అందుకే మేమే ఇక్కడ ఉన్నాము. వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు. అక్కడ డెకరేషన్ బాగుందని ఇంకా మేము కూడా కొన్ని సింగిల్ పిక్స్ అయితే దిగినాం. అప్పుడే ఇంకా వర్షం అయితే తగ్గింది. అందుకే ఆటోలో అయితే మేము అందరం ఒకేసారి ఇంటికైతే వచ్చేసాం. మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చినాం. ఆ అబ్బాయి వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చేసిర్రు. ఎందుకంటే వంట సామాన్లు కొన్నారు కదా, ఇంకా దాన్ని సగం సగం చేయాలి. అందుకే ఎంత ఖర్చు అయిందో ఏంటిదో అని లెక్క చేద్దామని వాళ్ళని కూడా ఇక్కడికి పిలిపించారు. ఇంకా వాళ్ళ చుట్టాలు కూడా లేట్ అయిపోతుందని వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. ఇప్పుడైతే ఎంత ఖర్చు అయిందా అని లెక్క చేస్తున్నారు. ఇంకా లెక్క చేసి తినేసి వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. మేము కూడా తినేసి ఇంకా మేము కూడా బయలుదేరిపోయినాం. మా పిల్లలు తినలే కదా, అందుకే వాళ్ళకి కొంచెము అన్నం పెట్టుకొని పోతున్నాం. ప్లేట్లో తీసుకెళ్తుంది ఏంది అని అనుకుంటున్నారా? మా ఇల్లు పక్కనే కదా, ఇంకా అందుకే ఇంకా ప్లేట్లనే తీసుకోబోతున్నాం. మా పిల్లలు నైట్ అన్నం తినకపోతే ఇంకా మధ్యరాత్రి లేచి ఏడుస్తారు, అందుకే తీసుకెళ్తున్నాం. మేము కూడా ఇంటికి వచ్చేసినాము. ఇంకా మా అక్క వాళ్ళు కూడా కొద్దిసేపు ఉండి వాళ్ళు కూడా బయలుదేరిపోయారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.